ప్రజల మంచి చెడులో రాజకీయాలకతీతంగా అందరం భాగస్వాములం కావాలని ఉగాది సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం ఎట్లా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కష్టపడి తమ ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆ భగవంతుడు ఆశీస్సులతో ప్రజలు, వ్యవస్థ, అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మనకు ఉండేటువంటి 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభావాది నుంచి 60 సంవత్సరాలు. అందులో ఈ సంవత్సరానికి ఉండేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అంటే 9ట్లో 2 మనకు సపోర్ట్ చేస్తారు. మిగతా 7 కూడా మనలో కానీ బయట కానీ ఎక్కడైనా. కాబట్టి అందరూ కూడా చాలా మంచి తెలిసిన వాళ్ళు చూసుకోండి. మళ్ళీ ఎవరైనా అడిగితే చెప్తాం. కానీ 12 రాశుల జన్మనామం ప్రకారం అశ్విని నక్షత్రమే మేషరాశి 8 వాళ్ళ సంపాదన, 14 వాళ్ళ ఖర్చు, 8 వాళ్ళ ఖర్చు, 7 పూజిస్తారు, 3 అవమానిస్తారు. మిథున రాశి వారికి 5 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు, 3 పూజిస్తారు. కర్కాటక రాశి వారికి 14 వాళ్ళ సంపాదన, 2 వాళ్ళ ఖర్చు, 6 పూజిస్తారు, 2 అవమానిస్తారు. తులారాశి వారికి 2 వాళ్ళ సంపాదన, వృశ్చిక రాశి వారికి 8 వాళ్ళ సంపాదన, 14 వాళ్ళ ఖర్చు, 4 పూజిస్తారు, 5 అవమానిస్తారు. ధనస్సు రాశి వారికి 18 రూపాయల ఖర్చు ఉన్నది. అంటే ఇంకా 12 రూపాయలు ఎక్కువ ఖర్చు ఉన్నది అందరికి. ఇందులో ముఖ్యంగా కర్కాటక రాశి వారి దగ్గర బాగా మిగులుతున్నాయి కాబట్టి వాళ్ళ సోపతి చేయండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. మీనరాశి కర్కాటక రాశి ఉన్న వాళ్ళంటే చాలా ఉంటుండన్న. కర్కాటకం, మీనం, ధనస్సు ఈ 3 రాశుల వారికి కొంచెం అనుకూలంగా ఉంది. అడుగుతారని ఎవరెత్తుతున్నట్టు రైట్. ఈ సంవత్సరం మకర సంక్రాంతి, మకర పురుషుడు పులి వాహనం మీద రావడం జరిగింది. 3 శిరస్సులు, అద్భుతమైనటువంటి నల్లని శరీర ఛాయగలవై 100 యోజనముల ఎత్తు, 12 యోజనముల వెడల్పు. అందరికీ కూడా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం వాస్తుకర్తలు మే 4వ తారీఖున స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పంచాంగంలో అయ్యగారు చెప్పినట్టుగా సంవత్సరంలో పంచాంగంలో అట్లా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కూడా వీలైనంత శ్రమపడి శాంతంగా వ్యక్తిగతంగా అభివృద్ధి కావడము, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము, ప్రజలు, వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ విధంగా మనందరిపైన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను. అందరికీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.